నేను ప్రొడక్షన్ కూడా చేయొచ్చు కదా, నేను ప్రొడ్యూస్ కూడా చేయొచ్చు కదా, అందువల్ల నేను మోర్ ఎలిమెంట్ ప్రొడక్షన్. నేను ఇప్పుడు ఆలోచన ఉంది సార్. ఇప్పుడు వెంటనే చేస్తాను, ఉన్న పరిస్థితులకి ఖచ్చితంగా చేస్తాను. కొత్త బ్యాండ్ ఏమైనా పెట్టబోతున్నారా? లేదు, ఆల్రెడీ నాకున్న బ్యాండ్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, దాన్ని నేను యాక్టివేట్ చేయకుండా వదిలేశాను. హరిహర వీరమల్లు చిత్రంలో దాదాపు 2 ఏళ్ల తర్వాత ఆడియన్స్ని పలకరించారు పవన్ కళ్యాణ్. ఫ్యాన్స్ అయితే పవన్ స్క్రీన్ మీద కనిపించారు, అది చాలు అంటూ సంబరపడిపోతున్నారు. అయితే పవన్ ఎంతగా కష్టపడినా VFX దెబ్బేశాయని, అలానే డైరెక్షన్ లోపం కొట్టొచ్చినట్లు కనిపించిందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయినా కానీ నిన్న సక్సెస్ మీట్ గ్రాండ్గా నిర్వహించింది మూవీ టీం. సినిమా రిలీజ్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు గూగుల్ ట్రెండ్స్లో నిలిచింది. హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ తర్వాత ఓ ఛానల్కి పవన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన పొలిటికల్ కెరీర్, సినీ ప్రస్థానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు పవన్. జానీ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ సమయంలో మీలో చాలా ఫ్యాషన్ ఉండేది, ఇలాంటి ఫ్యాషన్ మళ్ళీ మేము ఎప్పుడు చూడగలమని యాంకర్ అడిగారు. దీనికి పవన్ సూటిగా సమాధానమిచ్చారు. నేను ఇక స్టోరీని నెరేట్ చేయగలనని అనుకోవడం లేదు, అందుకే నేను ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. 10-15 ఏళ్ల నుంచి అనుకుంటున్నా, కానీ పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు నాకు అవసరం కూడా అయ్యింది, కాబట్టి ఇక నా క్రియేటివ్ ఫ్యాషన్ కమిట్మెంట్ అన్నీ నేను ప్రొడ్యూస్ చేసే సినిమాల్లో చూడొచ్చు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థని మొదలు పెడతా, దాని ద్వారా సినిమాకి నా కమిట్మెంట్ కొనసాగుతుంది అంటూ పవన్ చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక మీదట సినిమాల్లో యాక్టింగ్ చేసే విషయాల్లో పవన్కి ఒక క్లారిటీ ఉందని, ఇదే క్లారిటీ ఫ్యాన్స్కి కూడా ఇస్తున్నారంటూ నెటిజన్లు పోస్టు పెడుతున్నారు. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటం వల్ల అంతకుముందు కమిట్ అయిన సినిమాలకి చాలా వరకు తాను అన్యాయం చేయాల్సి వచ్చింది, దానివల్ల నిర్మాతలు కూడా నష్టపోయారంటూ పవన్ అన్నారు. అందుకే చేతిలో ఉన్న 3 సినిమాలు హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ గొడవ వదిలించుకుందామని డిసైడ్ అయ్యా అంటూ పవన్ అన్నారు. అప్పుడే ఫ్యాన్స్కి చాలా అనుమానాలు వచ్చాయి. అంటే పవన్ ఇక యాక్ట్ చేయరా అని తెగ పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఆ అనుమానాలనే నిజం చేస్తూ మరోసారి యాక్టింగ్పై పవన్ ఇండైరెక్ట్గా కామెంట్ చేశారు. ఇక ఏం చేసినా నిర్మాతగానే తప్ప నటన ఉండదనే తేల్చి చెప్పేశారు. హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు గూగుల్లో ఈ సినిమా గురించి, పవర్ స్టార్ గురించి చాలా పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు గూగుల్ ట్రెండ్స్లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు పవన్ కళ్యాణ్ గురించి గూగుల్లో ఎక్కువగా వెతుకుతుండడం గమనార్హం.